మీరు ఉజ్జయినిలో మహంకాళుడి దగ్గర దర్శనం చేసినప్పుడు ఆ దర్శనంలో ఒక శ్మశానంలో ఒక శవాన్ని ఒక మహాయోగి స్వీట్లుగా చేసి మీకు ఇచ్చాడు అనేది విన్నాను. ఎవరో మీ శిష్యులు ప్రస్తావిస్తే విన్నాను. అది ఎంతవరకు నిజం? దాని గురించి విశేషాలు చెప్పండి. అందులో పూర్తిగా నిజమే ఉంది. అందులోను చాలాసార్లు నేను ఉజ్జయిని వెళ్ళాను. నాకు ఉజ్జయిని 2 కారణాల చేత ఇష్టం. మహాకాళి శక్తిపీఠం ఉంది అక్కడ. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఉజ్జయిన్యాం మహాకాలం అనే పేరుతో మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగాల్లో ఒక ఆయన ఉన్నాడు. ఒకటి జ్యోతిర్లింగం, ఒకటి అమ్మవారి శక్తిపీఠం. ఈ రెండే కాకుండా ఎటువంటిది ఉజ్జయిని అంటే విక్రమార్క మహారాజు, కాళిదాస కవి, ఇటువంటి వాళ్ళకి పెట్టింది పేరు అది. ఈ ఉజ్జయిని గురించి పురాణాలు అద్భుతంగా రాశాయి, చరిత్రలు అద్భుతంగా రాశాయి. క్షిప్రా నదీ తీరంలో ఎంతోమంది మహాత్ములు ఉన్న విషయాలు విన్నాను. అన్నిటికీ మించి కృష్ణుడికి పాఠం చెప్పిన ఆయన పేరు సాందీపని. ఈ సాందీపని నేటివ్ ప్లేస్ అదే ఉజ్జయిని. ఉజ్జయిని నుంచి ఆ ఉజ్జయినికి అవంతిపురం అని కూడా పేరు. ఈ అవంతిపురంలో పొట్ట గడవక కాశీ వెళ్ళి గురుకులం పెట్టాడని భాగవతం చెబుతోంది. కాశ్యాం అవంతిపుర నివాసినం అంటాడు. అవంతిపుర నివాసి ప్రస్తుతం కాశీలో ఉన్నటువంటి సాందీపని దగ్గరికి కృష్ణుడు వెళ్ళి పాఠం నేర్చుకున్నాడు. కృష్ణుడి గురువుగారు ఉన్నారు అక్కడ ఒకప్పుడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ చారిత్రాత్మకమైన ప్రదేశం చూడాలని నా కోరిక. అన్నిటికీ మించి ఇంకొక కారణం ఉంది. భట్టి విక్రమార్కుల గుహలు ఉన్నాయి అక్కడ. బేతాళుడిని విక్రమార్కుడు వశం చేసుకున్న స్థలం ఉంది అక్కడ. మహాశ్మశానం ఉంది అక్కడ.